హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏంటంటే మన ఛానల్లో హెయిర్ గ్రోత్ వీడియోస్కిన అండ్ కుకింగ్ రిలేటెడ్ ఆల్ బ్లాగ్స్ అనేది వస్తుంటాయి. సో మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇదైతే ఏంటంటే హెయిర్ కేర్ వీడియో టోటల్గా ఆయిలింగ్, కోంబింగ్, హెడ్ బాత్ ఇదన్నీ కూడా ఒక వీడియోలో చేసి పెట్టండి అక్క అనేసి ఎన్ని రోజుల నుండి అడుగుతున్నారు. అసలు సో సారీ అండి, ఇన్ని రోజులు వెయిట్ చేయించాను నేనైతే ఈ వీడియో గురించి. ఎందుకంటే అసలు కుదరలేదు, టైం అనేది సిచ్యువేషన్స్ అలా వచ్చాయి. అన్నీ మీతో షేర్ చేసుకుంటాను నేను ముందు తప్పకుండా. సో ఏంటంటే ఈ వీడియోలో వచ్చేసి హెడ్ బాత్ ఆయిలింగ్ ఎలా చేసుకోవాలి, మీరు ఇంట్లోనే ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ కోంబింగ్ ఎలా చేసుకోవాలి, ఇది ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను టోటల్గా. సో నేను హెయిర్ ఆయిల్ కూడా షార్ట్కట్లో అంటే ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు లాంగ్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా హెయిర్ ఆయిల్ గురించి, నేను యూజ్ చేసినవి నాకు ఎలా హెయిర్ అనేది గ్రోత్ వచ్చింది అనేసి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అందుకే షార్ట్కట్లో చూపిస్తున్నాను. హెయిర్ ఆయిల్ అనేది చూడండి ఒకసారి. అయితే ఏంటంటే నా హెయిర్ ప్రజెంట్ ఎంత ఉందో నాకు అంతకుముందు అయితే అంత లేదు. 2 years బ్యాక్ అయితే నాకు చాలా షార్ట్గా ఉండేది. నేను పిక్స్ కూడా నా యొక్క ఛానల్లో లాంగ్ వీడియోస్లో యాడ్ చేశాను, నా పాతవి అండ్ ఇప్పటివి కూడా. సో ప్రజెంట్ పెట్టడానికి అయితే ఏమీ లేవు. అందుకే ఒకవేళ మీకు డౌట్స్గా ఉంటే మాత్రం వెళ్ళి చూడండి, తప్పకుండా ఛానల్ని విజిట్ చేయండి. సో నాకైతే ఈ హెయిర్ ఆయిల్ సూపర్గా వర్క్ అయింది. కాకపోతే ఏది కానీ కొద్దిగా ఓపికతో వాడుకోండి. ఇన్స్టాంట్గా రిజల్ట్ రావాలంటే ఏది రాదండి, ఓకేనా. మనం న్యాచురల్గా యూజ్ చేసేదైతే అస్సలు రాదు ఇన్స్టాంట్గా. నేనైతే 1 kg ఆయిల్ తీసుకుంటాను ఎప్పుడైనా కూడా, 1 kg ఆయిల్ తెచ్చుకుంటాను. ఇది మేము సపరేట్గా మిల్లులో ఆడిచ్చింది ఉంటుందండి. సో అది తీసుకొచ్చుకుంటాను నేనైతే. లేదంటే పారాషూట్ వాడుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా. కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను ఇది, ఓకేనా. పారాషూట్ అయినా తీసుకోండి. అండ్ ఎప్పుడైనా కూడా ఆయిల్ అనేది మరిగేటప్పుడు కొద్దిగా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మరిగించుకోండి. ఇవి కరివేపాకు, మందార పూలు లేవండి నా దగ్గర అవైలబుల్గా, అందుకే నేను మందారం ఆకులు వేసిస్తున్నాను. సో మంచిగా వాష్ చేసుకొని తుడిచి వేసుకోండి. అండ్ అలోవెరా మీకు ఎంత అవసరం ఉంటే అలోవెరా ఎంత వేసుకున్నా నో ప్రాబ్లం. ఇది మెంతి పౌడర్ అండి. మెంతి పౌడర్ వచ్చేసి ఒక 3 spoons అలా బరకగా మిక్సీ పట్టి వేసాను నేను. అప్పుడప్పుడు ఆయిల్ అనేది పొంగుతుందండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకో రీజన్ అయితే తెలియదు, మీకు తెలిసే కామెంట్ చేయండి. నాకైతే ఇలా 2-3 times జరిగింది. నేను 2 to 3 years నుండి యూజ్ చేస్తున్నాను. ఇలా జరిగింది, 2 times వరకు జరిగింది. ఆయిల్ పొంగిపోతుంది ఒక్కొక్కసారి, ఎందుకో తెలియదు, ఓకేనా. ఇందులో మీరు ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ ఉంటే మందారం పువ్వులు, లేదు అంటే ఉసిరికాయలు కూడా యాడ్ చేసుకోండి, ఓకేనా. చాలా బాగుంటుంది రిజల్ట్. సో నేనైతే ఇక్కడ ఫ్యాన్ కింద ఒక 1 hour వీటి చల్లగేదాకా ఉంచి ఒక కాటన్ క్లాత్లో మంచిగా వేసి వడగట్టుకుంటానండి, ఓకేనా. సో బాటిల్ నిండా ఉండే, సో కాగేసరికి ఇలా అయిపోయింది. కలర్ కూడా చూడండి చేంజ్ అయింది. అండ్ దెన్ చిన్న బౌల్లో వచ్చేసి ఇప్పుడు పెట్టుకోవడానికి అనేది పక్కకు తీసి పెట్టుకున్నాను. సో ఎప్పుడు కానీ ఆయిల్ పెట్టుకునేటప్పుడు ముందుగా అయితే మీరు స్కాల్ఫ్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ముందుగా అయితే ఏదో పైన ఆయిల్ అనేది అప్లై చేసుకోకండి. ఎప్పుడు కానీ స్కాల్ఫ్కి అప్లై చేసుకోండి ఆయిల్. మంచిగా ఇలా లైన్స్ లాగా పాపడ్లాగా తీసుకుంటూ అప్లై చేసుకోండి. నేను చూపిస్తాను, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఇది కూడా వీడియో. సో మీకు బోరింగ్గా ఉండకుండా కూడా, ఓకేనా. సో ఏంటంటే ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చూపించండి అక్క అనేసి అన్నారు, అందుకనేసి ప్రతి ఒక్కటి చూపించాల్సి వస్తుంది. చాలా రిక్వెస్టెడ్గా వస్తున్నాయి ఈ కామెంట్స్ అయితే. సో సర్లే మనకి యూజ్ అయింది కదా ఒకటి షేర్ చేసుకుందాం అనేసి అయితే పెట్టాను. నాకైతే ఇదైతే నాది జెన్యూన్ రివ్యూ అండి. ఇందులో ఎలాంటి ప్రొడక్ట్స్ నేను యూజ్ చేయలేదు, జస్ట్ హోమ్ మేడ్ ఆయిల్. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇంకో 2 methods యూజ్ చేశానండి అనేసి అవి కూడా నేను పోస్ట్ చేశాను. అండ్ ఒకటేమో మెంతి వాటర్ అండ్ ఆనియన్ వాటర్. ఆనియన్ వాటర్ కంటే మెంతి వాటర్ అయితే సూపర్గా వర్క్ అవుతుందండి, నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఆనియన్ వాటర్ కొద్దిగా తక్కువగానే యూజ్ చేశాను నేను. మెంతులతో చేసుకునే వాటర్ నైట్ చేసుకొని మార్నింగ్ అప్లై చేసుకునేది మాత్రం సూపర్గా వర్క్ అవుతుంది. మెంతులు దాదాపు మీరు పేస్ట్ చేసుకొని ప్యాక్ లాగా పెట్టుకున్నా, లేదంటే మంచిగా వాటిని మిక్స్ చేసి వాటర్ తీసి స్ప్రే చేసుకున్నా ప్రతి ఒక్కదానికి సూపర్గా వర్క్ అవుతుంది. మెంతులు మాత్రం మీరైతే మెంతులు అండ్ ఈ హోమ్ మేడ్ ఆయిల్ మాత్రం తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. మాకు హెయిర్ పెరగదేమో అనేసి మాత్రం అస్సలు అనుకోకండి.
తప్పకుండా ఉంటుంది రిజల్ట్. వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసుకోండి, ఓకేనా. నాకైతే సూపర్గా వర్క్ అయింది. నాకు చాలా అంటే చాలా చిన్నగా ఉండే హెయిర్. సో నేనైతే యాడ్ చేద్దామంటే కూడా పిక్స్ ఆల్రెడీ యాడ్ చేసినవే ఉన్నాయి, కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి చూడండి ప్లీజ్. నాకు యాక్చువల్గా బాగానే ఉండేదండి హెయిర్, అంటే నార్మల్గా ఉండేది. కానీ కొన్ని ఇక మనకి ఏంటంటే హాస్టల్ వాటర్, మన ఎడ్యుకేషన్ టైంలో అండ్ కొద్దిగా మనం ఫుడ్ సరిగా తీసుకోకపోవడం, హాస్టల్ ఫుడ్, అలా కొద్దిగా హెయిర్ ఫాల్ చాలా అంటే చాలా, అందులోనే కొద్దిగా హెల్త్ ఇష్యూస్, దానివల్ల చాలా లాస్ అయిపోయా హెయిర్ మాత్రం. హెయిర్ ఉన్నప్పుడు మనకు అర్థం అవ్వదు అసలు హెయిర్ వాల్యూ, హెయిర్ ఊడిపోయిన తర్వాత అర్థమవుతుంది. అబ్బా మళ్ళీ దీన్ని ఎలా పెంచుకోవాలి అనేసి నానా తండాలు పడాల్సి వస్తుంది. సో ఉన్నప్పుడే మంచిగా మెయింటైన్ చేసుకోండి హెయిర్ కేర్ మంచిగా తీసుకోండి, ఓకేనా. సో మీరు స్కాల్ఫ్కి ఎలా అయితే అప్లై చేసుకుంటారో వాటి ఎండింగ్స్ కూడా, హెయిర్ ఎండింగ్స్ కూడా మంచిగా అప్లై చేసుకోండి. మనకి స్ప్లిట్టింగ్స్ అనేసి ఎక్కువ రావు, ఓకేనా. అండ్ ఇలా పైనకి ముడుచుకొని ఒక 1 అవర్ ఉంచుకోండి, ఓకేనా. మీరు అప్పుడే చేసుకోవాలనుకుంటే 1-2 అవర్స్లో చేసేసుకోవచ్చు హెడ్ బాత్. లేదు మేము నెక్స్ట్ డే చేసుకుంటాము అనుకుంటే మంచిగా చిక్కులు లేకుండా దువ్వుకొని నేనైతే జడేసుకుంటానండి, ఓకేనా. నేను యాక్చువల్గా 1 అవర్ 2 అవర్స్కి చేద్దాం అనుకున్నాను ఇప్పుడు, బట్ మీకు చూపెట్టడానికి అనేసి నేను మళ్ళీ జడేసుకొని చూపెడుతున్నాను చూడండి. సో ఎప్పుడు కానీ హెయిర్ అనేది మీరు చిక్కులు తీసేటప్పుడు మెయిన్గా చెప్తున్నాను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి, ఓకేనా. హెయిర్ ఎందుకంటే ఈజీగా ఉంటుంది మనకి, ఓకేనా, చిక్కులు తీయడానికి. అండ్ కింద నుంచి పైకి తీయండి ఎప్పుడు కానీ చిక్కులు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఇలా చాలా ఈజీగా వస్తాయి మనకి, ఎక్కువ పెయిన్ రాకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి మనకి, ఓకేనా. కింద నుంచి పైకి నిదానంగా తీసుకుంటూ వెళ్ళాను. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, నేను ఇంత ఫాస్ట్గా అయితే ఏం తీయలేదండి, ఓకేనా. సో కింద నుంచి పైకి మంచిగా తీసేసుకోండి, ఈజీగా అంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇలాగైతే నేనైతే ఎప్పుడు ఇలాగే ఫాలో అవుతుంటాను, ఓకేనా. మళ్ళీ ఒక 1 అవర్ అలా ఆయిల్ పెట్టుకున్నాక ఒక 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత దువ్వండి, అప్పుడే దువ్వకండి, ఓకేనా. ఆయిల్లో మంచిగా మసాజ్ చేసుకోండి హెడ్ని అయితే నేను చూపెట్టాను చూడండి. మంచిగా ఆయిల్ పెట్టుకున్న తర్వాత మంచిగా హెడ్ మసాజ్ చేసుకోండి, స్లోగా మసాజ్ చేసుకొని పైనకి పెట్టుకున్న తర్వాత 1 అవర్కి ఇలా మంచిగా దువ్వుకోండి, ఓకేనా. మీరు అప్పటిదప్పుడే అస్సలు దువ్వకండి, ఓకేనా. ఈ వీడియో పెట్టిన తర్వాత అయితే చాలా అంటే చాలా కమెంట్స్ అండి. అసలు మన హెయిర్ కేర్ది హోమ్ మేడ్ ఆయిల్ది పెట్టిన తర్వాత చాలా కమెంట్స్ వచ్చాయి, చాలా డౌట్స్ కూడా అడిగారు. ఇది వేయచ్చా అది వేయచ్చా, మీకు న్యాచురల్గా అనిపించింది అన్నీ వేసుకోండి, నో ప్రాబ్లం. నేను చూపెట్టినవి అయితే మెయిన్ ఒక 4-5 చూపెట్టాను, ఓకేనా. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇలా మంచిగా పైకి దువ్వుకొని మంచిగా అల్లేసుకోండి, ఓకేనా. నేనైతే ఎప్పుడైనా ఇలాగే ఫాలో అవుతుంటాను. నెక్స్ట్ డే చేయాలనుకుంటే మాత్రం ఆయిల్ పెట్టుకొని ఎన్ని డేస్ ఉండొచ్చక్క, మేము డే బై డే కూడా చేయలేము, 3-4 డేస్కి ఒకసారి అలా హెడ్ బాత్ చేస్తాం మేము, పిల్లలు ఉంటారు చిన్నపిల్లలు, మాకు హెడేక్ వస్తుంది అనేసి కూడా అడుగుతున్నారు. మీకు రెగ్యులర్గా ఎలా అలవాటు ఉంటే అలాగే చేసుకోండి, ఓకేనా. కొంతమందికి ఏంటంటే 3 డేస్ ఉంచుకుంటే డాండ్రఫ్ వస్తుంది, కొంతమందికి రాదు, ఓకేనా. మీకు అలవాటు ఉన్న వైజ్గా చేసుకోండి. వీక్లీ 2 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. ఎందుకంటే ఆయిల్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. లేదు కొంతమందికి అలవాటే ఉండదు అసలు ఆయిల్ పెట్టుకోవడం, అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఒక 1 అవర్ అలా ఉంచుకోండి ఆయిల్ పెట్టుకొని, 1 అవర్ హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకొని హెడ్ బాత్ చేసుకోండి, నో ప్రాబ్లం, ఓకేనా. ఆయిల్ పెట్టుకోవడం అలవాటు లేని వాళ్ళు, కొంతమందికి ఆయిల్ పెట్టుకోకుండా హెడేక్ వస్తుంది. సో అట్లాంటి వాళ్ళు 3 డేస్కి ఒకసారి అలాగే చేస్తుంటారు, ఓకేనా. హెడ్ బాత్ అనేది అలాంటి వాళ్ళకు నో ప్రాబ్లం, వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అండి, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే మేబీ మీకు కుదిరితే 2 ఆర్ 3 టైమ్స్ చేసుకోండి, ఓకేనా. ఆయిల్ అప్లై చేసుకోండి. అండ్ మధ్యలో ఈ మెంతి వాటర్ అయితే యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది రిజల్ట్ మెంతి వాటర్తోని. నైట్ మంచిగా మెంతుల్ని నానబెట్టుకొని మార్నింగ్ కొద్దిగా వాటిని వేడి చేసేసి మంచిగా చల్లగా అయిన తర్వాత మంచిగా స్మాష్ చేయండి. స్మాష్ చేసి మంచిగా వడగట్టుకొని దాన్ని స్ప్రే చేసుకోండి స్కాల్ఫ్కి హెడ్ బాత్ చేసే 1 అవర్ ముందు, ఓకేనా. తర్వాత హెడ్ బాత్ చేసుకోండి. నేనైతే షాంపూ వచ్చేసి డవ్ షాంపూ, ఇది నేను జడేసుకున్న తర్వాత కూడా 1 అవర్కి చేశాను హెడ్ బాత్. షాంపూ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, నేను వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను, బట్ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి డవ్ షాంపూ అండి, గ్రీన్ కలర్లో ఉంటుంది. సో నేను ప్యాకెట్ చూపిస్తున్నాను, అందరికీ అవైలబుల్లో ఉంటుందని. సో హెడ్ బాత్ చేసిన తర్వాత ఒక కాటన్ టవల్తో మంచిగా చుట్టేసుకోండి, ఓకేనా. నేనైతే ఇలాగే ఫాలో అవుతుంటాను, సో నేను అదే ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు. మంచిగా కాటన్ టవల్తో మంచిగా చుట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచుకోండి, ఓకేనా. 10 మినిట్స్ వరకు అలా ఉంచేసుకుంటే వాటర్ అనేది మంచిగా టవల్కి ఇంకుతుంది, ఓకేనా.
అండ్ మీరు హెడ్ బాత్ చేసుకున్నప్పుడు కూడా షాంపూ వచ్చేసి కొంతమంది డైరెక్ట్గా హెయిర్కి అనేది అంటిస్తుంటారు. సో అలా అస్సలు చేయకండి. ఒక 100 ml అలా వాటర్ తీసుకొని దాంట్లో షాంపూ అనేది మంచిగా మిక్స్ చేసి అప్పుడు హెడ్ బాత్ చేసుకోండి. ఓకేనా. డైరెక్ట్గా వాటర్ అనేది పోసుకుంటూ అప్పుడు మంచిగా హెయిర్ అనేది మంచిగా కడుక్కోండి. ఓకేనా. అంతకు మించి నాకు తెలిసి అయితే నేను ఫాలో అయ్యేది చెప్తున్నాను. నేనైతే డైరెక్ట్గా షాంపూ అనేది హెయిర్కి పట్టియను. వాటర్లో వేసి మిక్స్ చేసిన తర్వాతకే మీరు మంచిగా హెయిర్ వాష్ అనేది చేసుకోండి. ఓకేనా. ఇది ఫాలో అవ్వండి, ఈ టిప్ కూడా. సో ఆఫ్టర్ 10 minutes తర్వాత మంచిగా ఇలా టవల్తోని మంచిగా రఫ్ చేస్తూ ఉండండి. కొట్టకండి టవల్తోని హెయిర్ని. మా క్లాస్లో ఎండింగ్స్లో స్ప్లిట్లెస్ వస్తున్నాయండి, పగిలిపోతున్నాయి అని చెప్తుంటారు కదా, ఇదే రీజన్ అండి. అలా టవల్తో కొట్టేసరికల్లా ఎండింగ్స్ అనేది పగిలిపోతూ ఉంటాయి మనకి హెయిర్. సో అది కూడా మీరు చూసుకోండి ఒకసారి. మంచిగా ఇలా మంచిగా రఫ్ చేస్తూ అండ్ మళ్ళీ సేమ్ చిక్కులు ఇప్పుడు అయితే కొద్దిగా తడిగా ఉన్నప్పుడే చిక్కులు అనేది తీసేసుకుంటానండి. ఆరిన తర్వాత చాలా ఆష్గా ఉంటుంది తీయడం చిక్కులు. సో నేను అసలు ట్రై చేయను అలా ఆరిన తర్వాత మాత్రం. మళ్ళీ కొద్దిగా హెయిర్ ఫాల్ కూడా ఎక్కువైనట్టు అనిపిస్తుంది నాకు. సో కొద్దిగా బాగా తడిగా లేకుండా బాగా ఆరిన తర్వాత కాకుండా కొద్దిగా పొడిగా ఉన్నప్పుడు నేను చిక్కులు తీసేస్తాను. నేను ముందే తీసాను ఆయిల్ పెట్టుకున్నప్పుడు కాబట్టి ఇప్పుడు చాలా తక్కువగానే ఉంటాయి, ఈజీగా వచ్చేసాయి. సో సేమ్ ప్రాసెస్ యూజ్ చేయండి దీనికి కూడా. కింద నుంచి పైకి తీయండి. అండ్ హెడ్ బాత్ చేసినప్పుడు కొద్దిగా కోమ్ ఏంటంటే వెడల్పుగా ఉన్నది తీసుకోండి. ఓకేనా. వెడల్పుగా ఉండే టీత్ ఉంటుంది చూడండి, అది తీసుకొని మంచిగా చిక్కులు తీసేసుకొని ఆరబెట్టుకోవడం. మ్యాక్సిమం న్యాచురల్ ఎండకు కానీ లేదంటే గాలికి కానీ ఆరబెట్టుకోండి. హెయిర్ డ్రైయర్స్ కొద్దిగా ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేసుకోండి. మ్యాక్సిమం న్యాచురల్గా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి హెయిర్కి. నాకు వచ్చేసి షార్ట్ హెయిర్ టు లాంగ్ హెయిర్ ఇంత లాంగ్ అవ్వడానికి దాదాపు 2 years టైం పట్టిందండి. నాకైతే ఈ ఆయిల్ యూజ్ చేశాక 3 monthsలో రిజల్ట్ తెలిసింది. బేబీ హెయిర్ స్టార్ట్ అవ్వడం అలా నాకు అర్థమైపోయింది. సో ఇంత లాంగ్ అవ్వడానికి మాత్రం నాకు 2 years టైం పట్టింది, తక్కువేం పట్టలేదు. ఓకేనా. ఇప్పుడు మాత్రం నాకు ఇంకా కూడా లాంగ్ అవుతూనే ఉంది హెయిర్. సూపర్గా వర్క్ అవుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఎలా సూట్ అయిందో ఫాలో